హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా నెయ్యిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించబోతున్నానండి. మనం ఏ స్వీట్ చేయాలన్నా లేదా పప్పులోకి కాంబినేషన్ ఆవకాయ వేసుకున్నప్పుడు నెయ్యి అయితే కంపల్సరీ ఉండాల్సిందే. అటువంటి నెయ్యిని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఈ నెయ్యిలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఈ నెయ్యి వాడడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ నెయ్యిని ఏ విధంగా తయారు చేయాలో వీటిలోకి వెళ్ళిపోదామా. మనం డైలీ ఇంట్లో పాలు యూజ్ చేస్తుంటాం కదండి, టీకి, కాఫీకి, పెరుగుకి కూడా. అలా తీసుకున్న పాలను నేను పాల కుక్కర్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి మరిగిస్తాను. పాలను ఎప్పుడు కూడా మనం లో ఫ్లేమ్లో మరిగిస్తే పైన మేగడ బాగా కడుతుంది. అలా మరిగించిన పాలని ఫ్రిడ్జ్లో ఉంచామంటే ఆ మేగడ ఇంకా బాగా వస్తుందండి. అలా మేగడ కట్టిన తర్వాత నేను ఎన్ని పాలు అయితే పెరుగు తోడుపెట్టుకోవాలనుకుంటున్నానో అన్ని పాలు నేను ఒక కళాయిలో వేసి కొంచెం తోడుచొక్కు వేసి పెరుగునైతే తోడుపెట్టేస్తాను. అలా తోడుపెట్టిన పెరుగుని పైన ఉన్న మేగడంతా తీసి ఒక 15 రోజుల వరకు అయితే స్టోర్ చేస్తాను. అలా 15 రోజుల వరకు దాచిన పెరుగు మీద మేగడిని నేను వెన్న చేస్తానండి. చాలామంది పాల మీద తొరకను కూడా తీసి దాంతో కూడా వెన్న తీసి నెయ్యి చేస్తారు. దానికంటే కూడా ఈ పెరుగు మీద ఉన్న మేగడతో చేసిన నెయ్యి అయితే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా ఎన్నో బెనిఫిట్స్ అయితే ఈ పెరుగు మీద ఉన్న మేగడతో చేసిన నెయ్యిలో అయితే ఉన్నాయి. అలా 15 రోజుల వరకు స్టోర్ చేసినటువంటి పెరుగు మీద మేగడండి ఇది. ఒక ఖాళీగా ఉన్న స్టీల్ గిన్నె తీసుకుని ఆ స్టీల్ గిన్నెలోకి పెరుగు మీద తొరకంతా కూడా నేను కళాయితో తీసాను. ఈ కళాయితో తీసిన పెరుగు మీద తొరకంతా కూడా ఇందులో వేసేసుకుని ఒక కవ్వంతో ఇలా మనం క్లాక్ వైజ్లో ఒక 5 మినిట్స్ వరకు ఇలా తిప్పుతూ ఉంటే ఒక 5 మినిట్స్లో అయితే వెన్న వచ్చేస్తుంది. మీ దగ్గర కవ్వం లేకపోతే గరిటైనా పర్వాలేదు, స్పూన్ అయినా పర్వాలేదు, విస్కర్ ఉన్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఈ విధంగా తిప్పుతూ ఉంటే వెన్న అయితే వచ్చేస్తుందండి. వాటర్ అయితే అస్సలు వేయకూడదు. ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత కొద్దిగా కూలింగ్ తగ్గిన తర్వాత అప్పుడు ఈ తొరకనైతే మనం చిలకాలి. ఈ విధంగా 5 మినిట్స్ తిప్పిన తర్వాత చూడండి వెన్నపూస ఎంత బాగా పడిందో. ఇప్పుడు ఇందులోకి నేను మామూలు వాటరే వేసేస్తున్నాను. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కూడా వేస్తారు. నేనైతే ఎప్పుడు ఇలా మామూలు వాటర్ వేసేస్తూ ఉంటాను. ఇలా కూడా మనకి బాగానే వస్తుంది. వాటర్ వేసిన తర్వాత కవ్వానికి ఉన్న వెన్నని అలాగే మొత్తం ఇందులో ఉన్న వెన్న అంతా కూడా వెంటనే తీసేసుకుని మనం నెయ్యి అయితే కాచేసుకోవాలండి. ఇది ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అలా పెట్టిన దానికంటే వెంటనే మనం నెయ్యి చేసేసుకున్నది అయితే త్వరగా నెయ్యి మరుగుపోద్ది, మనకి టైం ఎక్కువ పట్టదు. ఈ విధంగా మొత్తం వెన్న అంతా కూడా నేను నెయ్యి ఎందులో మరగనివ్వాలో అదే పాన్లో వేసేస్తున్నాను. ఈ మజ్జిగని మనం మైసూర్ బజ్జీ వేసుకోవచ్చు, లేకపోతే మజ్జిగట్లు కూడా వేసుకోవచ్చండి. లేదా మొక్కలు ఉన్న వాళ్ళైతే మొక్కల్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ వెన్న అంతా కూడా 2-3 సార్లు శుభ్రంగా వాటర్ వేసి కడిగేస్తే ఇందులో ఉన్న తొరకలు అవి వచ్చేస్తాయి. ఇలా తొరకలు పోయిన తర్వాత మనకి నెయ్యి కాచినప్పుడు అందులో మనకి ఆ గోదావరి అంటారు కదా, అది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ముందు హై ఫ్లేమ్లోనే ఉంచాలి కాసేపు ఈ వెన్నంతా కరిగేలా. హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మొత్తం వెన్నంతా కరిగింది కదా, ఇప్పుడు ఫ్లేమ్ని అయితే తగ్గించాలండి. ఫ్లేమ్ని తగ్గిస్తే స్లోగా మరిగి వెన్న మనకైతే రెడీ అయిపోద్ది. చూడండి మనకి తెలిసిపోద్ది నెయ్యి ఎప్పుడైతే రెడీ అవుతుందంటే. ఇది మరిగినంతసేపు కూడా ఒక సౌండ్ వస్తుందండి, పట్టుపట్టమంట. ఆ సౌండ్ తగ్గిందంటే మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టే. కలర్ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది, చూసారు కదా. ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పాన్ అయితే దించేయాలి. వేరేగా స్టీల్ బౌల్లోకి అయితే నెయ్యిని వేసేసుకోవాలి. హీట్కి ఇంకా నెయ్యి బాగా మరిగిపోద్ది. చూసారు కదా, గోకుడు కొంచెం గోల్డ్ కలర్లో ఉంది కదా, ఇలా ఉండనివ్వాలి. అదే మనం లైట్ కలర్లో నెయ్యి కాస్తే అది నిలవ ఉండదండి, టేస్ట్ కూడా బాగుండదు. ఇలా కాచిన నెయ్యి మనకి నిలవ ఉంటుంది, మనం స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ నెయ్యిలో A, D, E, K విటమిన్స్ ఉన్నాయి. ఈ నెయ్యి వాడడం వల్ల హార్ట్ కూడా చాలా మంచిది.
స్కిన్కి కూడా చాలా మంచిదండి, డైజెషన్ కూడా బాగుంటుంది. మనం ఏ స్వీట్ చేసుకోవాలన్నా కూడా నెయ్యి యూజ్ చేస్తూ ఉంటాం కదా. కొద్దిగా పాలు కొన్నా సరే అందులో మనం ఇలా ప్రతిరోజు కూడా పెరుగులోంచి మేగడ తీసి నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే కమ్మగానే ఉంటుంది, అలాగే హెల్త్కి మంచిది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.